బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని చంద్రబాబు నాయుడు రాజకీయం చేయాలని చూస్తున్నాడని అంబటి రాంబాబు ఆరోపించారు. మీకు హైకోర్టు వాతలు పెడుతున్నా మీకు సిగ్గు లేదా అని అన్నారు. డీజీపీని కోర్టుకు పిలుస్తామని న్యాయస్థానం చెప్పిందని గుర్తు చేశారు. కలకాలం చంద్రబాబు అధికారంలో ఉండరు అని తెలిపారని, ఇక ఇష్యూస్ డైవర్ట్ చేయడమే లక్ష్యంగా చంద్రబాబు పనిచేస్తున్నారని ఆరోపించారు. ఎవరు నీకు వ్యతిరేకంగా మాట్లాడితే మనం అరెస్ట్ చేయడం అంటే, అరెస్టులు చేసి జైలులో నింపేసి నాయకుల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని నువ్వు రాజ్యం చేద్దాం అనుకుంటున్నావా? ఎన్నాళ్ళు చేస్తావు? ఈ 4 సంవత్సరాల తర్వాత కూడా చేస్తావా? చూస్తావు. ప్రజా వ్యతిరేకత నేను మనవి చేస్తున్నా. ఒక్కసారి ఆలోచన చేసుకోండి, ఎంక్వైరీ చేసుకోండి. ఏ ప్రభుత్వానికి కూడా 11 మాసాల్లో ఇంతగా ప్రజా వ్యతిరేకత పెరిగినటువంటి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలోనే లేదు. అంత ప్రజా వ్యతిరేకత పెరిగినటువంటి ప్రభుత్వం ఇది. మీకు పోగానం దాపరించింది, అంతకు మించి ఏమి లేదు. అంటే ఇంకా 4 సంవత్సరాలు ఉన్నాంలే మనం, ఈ లోపల ఎవరిని పడితే ఆయన కొట్టిపారేద్దాం, ఎవరిని పడితే ఆయన రౌడీతం చేసేద్దాం, పోలీసులను అడ్డం పెట్టుకుని రౌడీతనంగా వ్యవహరిద్దామని నారా చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారు అనేది నాకున్నటువంటి అభిప్రాయం. ఇవన్నీ చూస్తుంటే దుర్మార్గం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. మీరు దీనికి తగినటువంటి మూల్యాన్ని చెల్లించక తప్పదు. కాలం ఇప్పుడు ఇలాగే ఉండదు, కాలం మారుతుంది. చిన్న సోషల్ మీడియా కార్యకర్త దగ్గర నుంచి విలేకరుల మీద కేసులు, పోలీసు అధికారుల మీద కేసులు, పోలీసు అధికారుల అరెస్టు, ఐపీఎస్ వాళ్ళ అరెస్టు. ఏంటిది? మరొకసారి చెప్తున్నా, ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు ఉన్నారే, వాళ్ళు ఒక చట్టబద్ధ పరిధిలో పనిచేస్తారు. చట్టాన్ని దాటి వాళ్ళు వ్యవహరించడానికి వీల్లేదు. ఒక ఎఫ్ఐఆర్ ఉంటే ఆ ఎఫ్ఐఆర్ మీద ఎంక్వైరీ చేసి దెన్ దే విల్ అరెస్ట్. నేను అడుగుతా ఉన్నా, జత్వానీని అరెస్ట్ చేసినప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేశారు కదా, కోర్టు రిమాండ్ ఇచ్చింది కదా, బెయిల్ తీసుకున్నారు కదా. జత్వానీ కేసులో మీరు ముద్దాయిల్ని పెడితే ఆ 3కి బెయిల్ వచ్చింది కదా. ఇవాళ సీతారామాంజనేయుని తీసుకొచ్చి కక్ష సాధింపు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా పనిచేశారు కాబట్టి, ఆ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా పనిచేసినప్పుడు నన్ను అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో పెట్టారు కాబట్టి మొత్తాన్ని అరెస్ట్ చేసి పారేస్తా అంటే ఏమిటి కక్ష సాధింపు చర్యలు? నాకు అర్థం కాలేదు చంద్రబాబు నాయుడు గారు.